నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం మెదక్ జిల్లా నుంచి గంగారాం గౌడ్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గంగారాం గౌడ్ గారు. నమస్కారం సార్. మెదక్ జిల్లాలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న సంఘటనలు, ముఖ్యాంశాల గురించి చెప్పండి. మెదక్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్విప్ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సులు అధికారులు మార్కెట్ యార్డ్, ప్రధాన కూడలి, బస్టాండ్లు, తాండాలు, కమ్యూనిటీ ఏరియాలలో కళాజాత బృందాలచే ఓటర్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధాని కూడలిలో ఫ్లెక్సీలు మరియు ప్రతి ఓటరు చైతన్యపరిచే విధంగా అధికారులు సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా అధికారి భారతి హోలికేరి వేసవి త్రాగునీటి ప్రత్యేక అధికారిగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం నీటి ఎద్దడి ఉన్న ఆయా గ్రామాలలో బోర్బావుల నుంచి నీటిని తెప్పించి ప్రజల నీటి సమస్యను పరిష్కరిస్తున్నారు. అంతేకాకుండా మున్సిపాలిటీలలో, మండలాలలో, గ్రామాలలో నీటి సమస్యలపై ప్రజలకు నేరుగా సమస్యలపై ఫిర్యాదు చేసే విధంగా అధికారులు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందువల్ల ప్రజలు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్త తీసుకునే విధంగా అధికారులు సూచన చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ప్రథమ సంవత్సరం ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. అంతేకాకుండా ద్వితీయ సంవత్సరం 30వ ర్యాంకుగా జిల్లాలో ఫలితాలు వెలువడినాయి. అంతేకాకుండా వన్యప్రాణులు దహార్తికి తీర్చినందుకు వేసవి ప్రాణులకు దహార్తి తీర్చుకుంటూ అటవీ శాఖ అధికారులు వన్యప్రాణులకు కుళాయిలు మరియు అదేవిధంగా నీడలు ఏర్పాటు చేస్తున్నారు. వన్యప్రాణులకు ఆహారం కోసం తగు జాగ్రత్త తీసుకున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలియజేశారు. జిల్లాలో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు? మెదక్ జిల్లాలో పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలు దుబ్బాక, మెదక్, సిద్దిపేట, నర్సాపూర్ 7 నియోజకవర్గాలలో తగు చర్యలు చేపట్టిన నియోజకవర్గంలో స్విప్ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సులు మార్కెట్ యార్డులలో, ప్రధాన కూడళ్లలో, బస్టాండ్ ప్రాంతాలలో, కమ్యూనిటీ ఏరియాలలో కళాజాత బృందాలచే ఓటర్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఓటరు చైతన్యపరిచేలా విధంగా అధికారులు సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు మెదక్ జిల్లాలో అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం త్రాగునీటి చర్యలకు ప్రత్యేక అధికారిని రాష్ట్ర ప్రభుత్వ నీటి ఎద్దడికి ఉన్న గ్రామాల్లో మెదక్ జిల్లా ప్రత్యేక అధికారిగా భారతి హోలికేర్ని ఉమ్మడి జిల్లాకి ప్రత్యేక అధికారి నియమించారు. బోరుబావుల నుంచి నీటి తెప్పించి ప్రజలకు నీటి సమస్యను పరిష్కరిస్తున్నారు. అంతేకాకుండా మున్సిపాలిటీలలో, మండలాలలో ప్రతి గ్రామాల్లో నీటి సమస్యపై ప్రజలు నేరుగా అధికారులకు ఫిర్యాదు అందే విధంగా అధికారులు టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు. రాష్ట్రమంతటా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎలా నమోదవుతున్నాయి? రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల జిల్లాలోని ఉష్ణోగ్రత అధికంగా ఉన్నాయి. అందుకని ప్రజలు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా అధికారులు సూచనలు చేస్తున్నారు. అంతేకాకుండా దాదాపుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండ తీవ్రత ఉంది. అందుకను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరు బయటకు వెళ్లకుండా అధికారులు సూచనలు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ఇంటర్ ఫలితాల సరళి ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారుల సూచనల మేరకు ప్రథమ సంవత్సరంలో మెదక్ జిల్లా 28వ ర్యాంకుగా, అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో 30వ ర్యాంకుగా జిల్లాలో ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టింది? వేసవి కాలంలో వన్యప్రాణులకు దాహార్తి తీర్చుకుంటూ జిల్లా అటవీ శాఖ అధికారులు అక్కడక్కడ పందిళ్లు ఏర్పాటు చేసి వన్యప్రాణులకు నీడను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా వన్యప్రాణులకు దాహార్తి తీర్చేందుకు అక్కడక్కడ నీటి తొట్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక స్థానాల్లో వాటికి అనుకూలించే విధంగా ఆహారాన్ని ఏర్పాటు చేసి వారి ఆహారాన్ని, దాహార్తిని, నీడను సూచించే విధంగా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఇదండి మెదక్ జిల్లా నుంచి గంగారాం గౌడ్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.